రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుండి 13 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. 8వ వచనం నుండి, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకుడు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. చదవబడిన వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి. వాక్యంలో నుండి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ యొక్క వాక్యమును గురించిన ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దయ్యపు దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోం దయచేసి అందరూ కూడా. దయచేసి నేను ఒక 25 నిమిషాలు ప్రభురాత్రి భోజనం యొక్క సహవాస కార్యక్రమం ఉంది కాబట్టి నేను కొద్ది నిమిషాలు చెప్పడానికి వర్తమానం ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి సాయంకాల సమయంలో ఇక్కడ సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే రోమీయులకు 8 నుండి మనము వాక్యాన్ని చదువుకున్నట్లయితే 8వ వచనం ఒకసారి గమనిద్దాం. 8వ వచనం ఏమైందంటే, అది ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. అది ఏమని చెప్పుచున్నది, అది ఏమని చెప్పుచున్నది అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాక్యము నీ యొద్దను, నీ యొక్క నోటను, నీ హృదయములోను ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పోకన్ వర్డ్, పలుకబడిన మాట యొక్క పరిచర్య గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పుచున్నది, అది నీ యొద్ద ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి యొద్ద దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. వారి యొద్ద, వారి నోటిలో ఉండాలి, వారి హృదయములో ఉండాలి. వాక్యం ఎందుకు ఇచ్చింది దేవుడు మనకి? ఏమండి, మోషేకు దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఇచ్చి
ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఈజిప్ట్ దేశంలో నుండి కానాను దేశంలోకి నడిపించు మోషే అన్నాడు. వీరందరూ కూడా ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈజిప్ట్ సైన్యమును చూసి భయపడిపోయి కేకలు వేసినప్పుడు మోషే కూడా ఏం చేశాడంటే వీరిలాగా దేవుని సన్నిధికి వెళ్ళి కేకలు వేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కేకలు వేసాడప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే మొరపెట్టనేలా పలుకుము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము మోషే వద్ద ఉన్నది, కానీ అది దేవుడు మోషే నోటిలోను మోషే యొక్క హృదయములో ఉండాలని కోరుతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. బాప్తిసమిచ్చి యోహాను వచ్చినప్పుడు బాప్తిసమిచ్చి యోహాను యోర్దాను మురికి కాలువ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఒరే సర్ప సంతానమా, సర్పములారా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చెప్పిన వాడు ఎవడని అంటున్నాడు ఆయన, కానీ బుద్ధి చెప్తుంది ఎవరంటే యోహానే. అవునా కదా సార్? బుద్ధి చెప్తుంది ఎవరంటే శాస్త్రులకి, పరిచయులకి, హెరోదీలకి అందరికీ బాప్తిసమిచ్చి యోహానే. వాళ్ళందరూ అనుకున్నారు, ఎవరియా నువ్వు? పట్టిన కనీసం 30 సంవత్సరాలుగైనా నీకు సరిగా లేనట్టుకున్నాయి, చూడ్డానికేమో ఒళ్ళేమో బాగా యవనుడుగా ఉన్నావు, మీసాలు గడ్డాలేమో మొత్తం ఏలబడిపోయినాయి, అన్నీ బాగా ఎట్లున్నాయి, మంట సుడులు తిరిగిపోయినాయి, మాసిపోయిన గడ్డము, ఏలాడుతున్న చర్మం వంటి శరీరము, హల్లెలూయా ఉన్నవే, నువ్వెవరు అంటే నేను ఫలాని దేశ చెప్పినట్టుగా అన్నాడు ఆయన. నువ్వు ఇట్లా రాకూడదే, నువ్వు ఇట్లా రాకూడదు. మీ డాడీ ఎవరు? జకర్యా కదా. ఏం సార్? ఎవరు మీ డాడీ? జకర్యా. మీ డాడీ జకర్యా అయితే మీ డాడీ తర్వాత యాజకుడు ఎవరు? నువ్వే. నువ్వు వచ్చి మా యొక్క చర్చిలో, మా ఆలయంలో నువ్వు ప్రవేశించి నువ్వు బోధ చేయాల. క్రమం అది, లేవి యొక్క క్రమం అది. హల్లెలూయా. నువ్వేది అరణ్యంలో కేకలేస్తున్నావు? హల్లెలూయా. ఏది నువ్వు అరణ్యంలో కేకలేస్తున్నావు అంటే, ఫలాని యెషయా ప్రవక్త చెప్పినట్లు అరణ్యంలో కేకవే యొక్క శబ్దము. అంటే ఇప్పుడు ఆలయం ఉండాల్సిన వాక్యం, ధర్మశాస్త్రం దగ్గర ఉండాల్సిన వాక్యం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చింది. దేవుని యొక్క వాక్యం యోహాను యొద్దను, యోహాను నోటను, యోహాను యొక్క హృదయములో ఉంది. క్రొత్త నిబంధన ప్రారంభమునకు యోహాను మొదటి మెట్టు, అది గుర్తించాల. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు ఆయన. అవునా కదా సార్? పరిశుద్ధాత్మ గర్భములో ఉన్న గంతులు వేసినవాడు ఆయన. హల్లెలూయా. అరణ్యములో కేకలు వేయి ఒక శబ్దాన్ని నేను అని అన్నాడు. ఇదిగో ప్రభు త్రోవలను సరళము చేయుడి అని కేకలేసరికి వాళ్ళందరికీ వాక్యము ఆయన యొద్దను, ఆయన నోటిలోను, ఆయన హృదయంలో ఉండాలన్న సంగతి వాళ్ళు దాన్ని గుర్తించాల. వాక్యం మన ధర్మశాస్త్రంలో కదా ఉంటుంది, వాక్యం మన ప్రధాన యాజకుల దగ్గర కదా ఉంటుంది, వాక్యం మన లేవీల దగ్గర కదా ఉంటుంది. ఒకవేళ చెప్తే మన యాజకుల దగ్గర చెప్పాలా? ఈయనేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు ఎవరు? క్రీస్తువా? ఏలియావా? ఇర్మియావా? లేకపోతే ప్రవక్తలలో ఒక ప్రవక్తవా? లేకపోతే ఆ ప్రవక్తవా? హల్లెలూయా. అంటే మీరు అనుకున్నట్టు నేను ఎవరు కాదు, అరణ్యములో కేకవే యొక్క శబ్దాన్ని. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇలా వాక్యము మాట్లాడుతూ హేరోదు కాలములో ఆయన హృదయములో ఉన్న వాక్యము హేరోదియా ఉంచుకున్నటువంటి హేరోదియాని గద్దించినందుకు మొట్టమొదటగా ఆయనకు శిరశ్ఛేదనం చేయబడ్డది. క్రొత్త నిబంధనకు ప్రారంభమైన మెట్టు. యోహాను యొక్క తల ఏం చేయబడింది సార్?
అందరూ ఏమని అడుగుతారు, నీ బర్త్డేకి ఏం కావాలి నాయనా? బాబు నీ బర్త్డేకి ఏం కావాలంటే, నా బర్త్డేకి కేక్ కావాలి సార్. నీ బర్త్డేకి, నా బర్త్డేకి డైరీ మిల్క్, లేదా నీ బర్త్డేకి ఏం కావాలి, నా బర్త్డేకి కిట్ క్యాట్ చాక్లెట్ కావాలి, లేకపోతే మిల్కీ బార్ చాక్లెట్ కావాలి, లేకపోతే ఫలాంది యొక్క విలువైంది ఏదైనా కావాలి, కారు కావాలి, లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదైనా కావాలని అడుగుతారు. గొప్ప యెజబేలు ఆత్మ కలిగిన మహాతల్లి అడిగింది, కేకులాగా నాకు బాప్తీసం యోహాను గారి తల ఎక్కడ పెట్టియాలంట? పల్లెంలోనా? అదేమన్నా కేకా లేకపోతే స్వీటా? అదేమన్నా పల్లెంలో పెట్టియడానికి? చూసారా, ఆమెలో ఉన్నటువంటి ఒక యెజబేలు ఆత్మను గుర్తించి ఏలియాను ఎలా చంపాలని వెంటాడిందో అదే ఆత్మ హేరోదియలో ఉండి బాప్తిస్మిచ్చి యోహాను కూడా చంపించింది. తన యొక్క మరణము ఎదురైన కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఎన్నడూ కూడా తలదించలేదు. దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా! అత సాక్షిగా దేవుని కొరకై నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా! అలాగే క్రీస్తు కూడా మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఏమైపోయింది? పరిపూర్ణమైన సంపూర్ణమైన శరీరధారిగా నిలబడి ఉన్నాడు. ఆమేన్. అది వాళ్ళందరికీ, శాస్త్రులకు, పరిసయ్యులకు, హేరోదీయులకు దిగడంలే. రొట్టెలు దిగడంల వాళ్ళకి. గోధుమ రొట్టెలు తినేది గోధుమ రొట్టెలు కదా, దిగదా. బీట్ తయారు చేయబడిన రొట్టెలు దిగడంల వాళ్ళకి. హల్లెలూయా! నేను నా తండ్రి ఏకమైన అంటే ఇంకా ఎక్కువ కోపం వచ్చేసిన వాళ్ళకి. కొడదామని కొన్నిసార్లు రాళ్ళు రువి చంపాలనుకున్నారు. ఆయన తప్పించుకొని పారిపోయాడు. సమయము రాలేదు కనుక ఆయన ఇంకా తను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా! కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గెత్సేమనే తోటలోకి వచ్చి ఇస్కరియోతు ఏదో ముద్దు పెడతా ఉంటే ఈయనేమనాలా? నేను కాదు అనాలా. ఏమన్నాడు? నేనే ఆయన్ని. చచ్చిపోవడానికి ఎవరన్నా నేను ఆయన అంటారా చెప్పండి సార్? తప్పించుకొని పారిపోతారు. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్టుగా, నా మరణము పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి పొందుకొనుటకు నాకు అధికారం గలదు. ఆయనే జీవము పునర్ధానమైనాడు. ఆయన ద్వారా తప్ప మనం అందరము దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యము అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము మన యొద్దను, మన నోటను, మన హృదయములో ఉండాలి. అప్పుడే మనము పలుకుబడిన మాట పరిచర్య చేయగలం. వర్తమాన పుస్తకాలు ఇంట్లో ఉంటే పరిచర్య జరగదు. ప్రవక్త యొక్క జీవితంలో 3 రకాల పరిచర్య, 3 విడుపుల పరిచర్య జరిగింది. హల్లెలూయా! జరిగిందా లేదా సార్? జరిగింది. మొదటిది ఏంది? స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసి ప్రపంచమే అది వెనకాల పరిగెట్టింది. అవునా? హల్లెలూయా! లెక్కలేనన్ని, లెక్కకు మించినటువంటి కార్యములు మొదటి ఈడుపు పరిచర్యలో ఆయనను ద్వారా దేవుడు జరిగించినందున అందరూ ఆయన వెంబడించారు. హల్లెలూయా! రెండవ ఏడుపు పరిచర్యకు వచ్చరికి హృదయ రహస్యాలనైనా బయలుపరుస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన పాపం చెప్తా ఉన్నాడు, ఆమె పాపం చెప్తున్నాడు, నాలాంటోడు పాపం చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు పాపం చెప్తా ఉంటే ఈడు మన పాపాలను చెప్తానని నైస్గా ఒకరు కనుక దారుకుంటూ వెళ్ళిపోయినారు. అందరూ కనపడంలా. ఈసారి 100 మంది ఉండేలా 50 మంది కూడా లేరు అక్కడ. ఎగ్జాంపుల్కి చెప్తున్నాడు, లక్షల్లో ఉన్నారు. హల్లెలూయా! రెండవ ఇడుపు పరిచర్యకి వచ్చేసరికి జనాభా లేరు, ఖాళీ. హల్లెలూయా! ఇప్పుడు మూడోది ఏం చేస్తున్నాడు? మూడో ఇడుపు పరిచర్య వచ్చేసి మూడో ఇడుపు పరిచర్యసరికి ఆ 50 మంది కూడా 10 మంది కూడా మిగలలేదు సరిగా. హల్లెలూయా! మొదట లక్షల మంది వచ్చిన వాళ్ళు మూడో ఇడుపు పరిచర్యకు వచ్చేసరికి సంఘములో 50 మంది కూడా సరిగా మిగలలేదు. వింటున్నారా? సంఘములో కనీసం 50. అదే మూడో ఇడుపు పరిచర్య. దేవుని యొక్క వాక్యము తన యొద్దను, తన నోటను, తన హృదయములోనూ ఉన్నది.
హల్లెలూయా. తన యొద్ద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన వెలుపటి కార్యం, 3 విడుపు పరిచర్యలో వెలుపటి కార్యం ఏంది సార్? వెలుపటి కార్యం ఏంది? చనిపోయిన చేపను పునర్ధానము కలిగించుట. రెండోది ఉడుతలను సృజించుట. మూడోది కణుతులను అదృశ్యమయ్యేటట్లు చేయుట. నాలుగోది కొలరాడలో మంచు తుఫాను ఆగిపోయేటట్లు చేయుట. ఐదవది హట్టి రైట్ 2 కుమారులను రక్షించుట దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన యొద్దను, ఆయన నోటను, ఆయన హృదయంలో ఉన్న వాక్యము ద్వారా దేవుడు చేశాడు. హల్లెలూయా. అదేంటంటే 3వ విడుపు పరిచర్యలు వెలుపటి భాగం. వెనకాల లోపలేముంటుంది? 3వ విడుపుల లోపలేముంటుంది అంటే దేవుని యొక్క వాక్యం మన యొద్దను, మన నోటను, మన హృదయంలో ఉండాల. హల్లెలూయా. హృదయంలో ఉన్నప్పుడే, లోపల ఉంటేనే బయటకు కలుగుతుంది. వింటున్నారా? ఉంటేనే బయటికి కలుగుతుంది. వాక్యం విని ఇటు విని ఆ పాస్టర్ బాగా చెప్పాడు, పాస్టర్ బాగా చెప్పాడు, ప్రవక్త బలే చెప్పాడు, ప్రవక్త బలే చెప్పాడు, మన బ్రదర్ భలే చెప్పాడు, మన సిస్టర్ భలే చెప్పింది, భలే పాడింది అని ఇక్కడ మాట్లాడుకుని ఇంటికి పోయి ఇంకా దాని గురించి పట్టించుకోకుండా ఉంటే ఏ ప్రయోజనం లే. వర్తమాన పుస్తకము బైబిల్ ఎక్కడ ఉంటుంది? అలమరలో ఉంటుంది. అన్నం ఉంది, అయ్యా అందరు వింటున్నారా? ఆహారం ఉంది, మంచి ఫుడ్ బిర్యానీ చేసుకున్నావు. ఏం చేస్తావు? ఇంట్లో కిచెన్ రూమ్లో పెట్టుకుంటావా లేదా తింటావా? అదేది తింటా. ఇది మాత్రం చెప్పు, నవ్వుతురేటి. ఇది మాత్రం ఎక్కడ ఉంటుంది? అలమరలో ఉంటుంది, గడి పెట్టి ఉంటుంది. మంచిదే, గుడ్, మంచిదే, ఉంచుకో, దాచుకో, తప్పు లేదు. కానీ దాన్ని తినాలా? యోహాను పుస్తకం తిన్నాడు. పుస్తకం తిన్నప్పుడు ఏమైపోయాడు? యోహానే ఒక పుస్తకముగా మారాడు. యోహాను వాక్యముగా మారాడు. యోహాను క్రీస్తుగా మారాడు. యోహాను క్రీస్తు అయ్యాడు. పౌలు క్రీస్తు అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు కూడా వధువు క్రీస్తు అవుతూ ఉన్నది. గొర్రెపిల్ల భార్య క్రీస్తు అవుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవండి, ఇప్పుడు చదువు బ్రదర్, చదవండి. ఇప్పుడు 8వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 8 నుంచి. దేవుని వాక్యం ఏమని చెప్పుచున్నది? వాక్యము మన యొద్దను, మన నోట్లోను, మన హృదయములోను ఉన్నది. అది దేవుడు చెప్పిన విశ్వాస వాక్యమే, ప్రత్యక్షత వాక్యమే. హల్లెలూయా. అదేంటంటే ఏంది? విశ్వాస వాక్యం ఏందంట? ఏం చేయాలా? ప్రత్యక్షత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? యేసు పాత నిబంధన ప్రభువే, క్రొత్త నిబంధన యేసు ప్రభువు. పాత నిబంధన యెహోవా వేరు, కొత్త నిబంధన యేసు క్రీస్తు వేరని కాదు. పాత నిబంధనలో ప్రభువే యేసు. చదువయ్యా, మళ్ళీ చదువు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి పరిశుద్ధాత్మ ఆయనని లేపనని నీ హృదయములో నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే ప్రత్యక్షత ప్రకారము నీవప్పుడు రక్షించబడతావు. దేవుడు కొడుకును పంపించాడు, దేవుడు కొడుకును పంపించాడు, కొడుకు వచ్చి చచ్చిపోయాడు అంటే రక్షించబడవు. తండ్రి కుమారుడయ్యాడంటే తండ్రి అవుతాడా అవడా? తండ్రి కుమారుడు అవుతాడా అవడా? తండ్రి కుమారుడు అవుతాడా అవడా? చెప్పాలి అందరూ కూడా. తండ్రి కుమారుడు అవుతాడా అవడా? ఇప్పుడు ఒక బాలుడు ఉన్నాడు, పుట్టినప్పుడు అతడు శిశువు, కొంచెం పెద్దోడైన తర్వాత బాలుడు. హల్లెలూయా. బాలుడు కొంచెం పెద్ద అయినాక యవనుడు. అంతేనా?
యవనుడు కొంచెం పెద్ద అయినాక యువకుడు, యంగ్ మ్యాన్. హల్లెలూయా. యంగ్ మ్యాన్ కొద్దిగా వివాహమైన తర్వాత ఏమవుతాడు? భర్త అవుతాడు, లేకపోతే తండ్రి అవుతాడు. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు భర్త తండ్రి కొద్ది రోజులు పోగానే మళ్ళీ ఏమవుతాడు? నడి ప్రాయానికి వస్తాడు. బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యము. హల్లెలూయా. ఇప్పుడు నడిప్రాయము నుండి ఇంకొంచెం ముందుగానే తాత అవుతాడు, లేకపోతే జేజినాయన అవుతాడు, ముత్తాత అవుతాడు. ఇది ఎవరికి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎవరిలో ఉన్నాయి? ఆ శిశువులు కాదంటారా? ఎవరైనా చెప్పు. ఆ పుట్టిన పిల్లోళ్ళు కాదంటారా? అది స్త్రీ అయిన పురుషుడైన అట్లే వస్తుంది. హల్లెలూయా. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే కాలము మారుతూ ఉన్నప్పుడు, వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, సమయమును బట్టి, కాలమును బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క గుణ లక్షణములన్నీ సమయాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. ఆమేన్. అలాగే పాత నిబంధనలో ఆయన తండ్రిగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో శరీరధారి అయిన ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మన పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, దేవుని యొక్క యుగముల యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటున్నాడు, ఏమన్నా నీ నోటితో ఒప్పుకొని ప్రభువని నీ హృదయములో నువ్వు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. మన నోటితో మనం ఏం చేయాలి సార్? ఏం చేయాలమ్మా? పాత నిబంధన యెహోవా, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు మన నోటితో ఒప్పుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా మన హృదయములో నమ్మాలి దాన్ని, ప్రత్యక్షత ప్రకారం దాన్ని మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనము రక్షించబడతాం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేవు. అందుకే కింద అంటున్నాడు, చదువయ్యా, చదువు, దాన్ని చదువు, చదవండి. నీతి కలుగునట్లు, మనకి నీతి కలగాలంటే ఏం చేయాలంట? నీతి కలిగినట్టు ప్రతి మనుష్యుడు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ఆ మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. హృదయములో నమ్మితే, నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలా? మన దగ్గరను, మన నోటను, మన హృదయములో ఉండాలంటుంది. నోట్లో ఉండకుండా, హృదయములో ఉండకుండా, హృదయం అనే మందసములో క్రీస్తు లేకుండా ఏ వ్యక్తి అన్నడు ఎప్పుడైనాను రక్షించబడలేడు. ఒక వ్యక్తిని వేరు చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం నుండి ఆచారం, సిద్ధాంతం, కట్టుబాట్లు, లోక కార్యాలు, చీకటి సంబంధమైన శక్తులు. హల్లెలూయా. ఇంకా కూడా ఉన్నాయి, బంధువర్గము, బంధువులు, అది ఏ రూపంలో అయినా రావచ్చు. వీళ్ళందరూ కూడా దేవుడి నుండి మనల్ని వేరు చేస్తాయి. అందుకే మనం దేవునితో మనము వేరు కాకుండా ఉండకూడదంటే మనకి దేవునికి మధ్య ఒక ఏమంటారు దాన్ని, ఒక అనుభవం అనేది మనకి దేవుడితో ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నీ హృదయముతో నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. కింద చదవండి అయ్యా, చదివి నేను ముగిస్తాను. ఆయనందు విశ్వాసముంచువాడు ఎవడును, అది ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరు కూడా, ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడాడు అంతే అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. నా యందు మీరు విశ్వాసం ఉంచారా, మీరు సిగ్గుపడరయ్యా. దేవుడి యందు మనం విశ్వాసం ఉంచితే మనం సిగ్గుపడ్డము. మనుషులు మనల్ని అవమానపరచవచ్చు, బాధ పెట్టవచ్చు, కష్టపడవచ్చు,
శ్రమ పెట్టొచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు, ఎన్నో వాటిలో మనల్ని పడేయచ్చు. కానీ దేవుడు మాత్రం దేవుని మనం విశ్వాసం నుంచి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడేవారిగా చేయడు ఆయన. మనము సిగ్గుపడనే పడనేరవన్నట్టు కూడా. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు ఆ వాక్యమును మన నోటను మన హృదయంలో ఉంచుకోవాలి. గాబ్రియేలు దూత వచ్చి పరలోకము నుండి దేవుని యొక్క దూత వర్తమానమును మరియకి తెలియజేసినప్పుడు ఆమె యొక్క వాక్యమును విని తన హృదయంలో వాటిని పోసుకుందా, దాచుకుందా? హల్లెలూయా. మరియ దాచుకుంది. మొదటి మరియనే దాచుకున్నప్పుడు ఈ కడపటి కాలంలో మరియ కూడా దాచుకుంది. మరియ కన్యక అయి క్రీస్తుకు జన్మనిచ్చి, ఈరోజు వధువు కూడా కన్యకగా ఉండి క్రీస్తుకి ఏంది తెరవరు. క్రీస్తుకు జన్మ ఇవ్వడం అంటే ఏంటి? ఆ వాక్యము ద్వారా క్రీస్తును కనడం. హల్లెలూయా, అవును కదా? వాక్యముతో క్రీస్తును కనుట. ఆమె ప్రసవ వేదనకై కేకలు వేయిచుండెనారణ్యముల. తల మీద 12 నక్షత్రములు, సూర్యుడు, పాదముల యొద్ద చంద్రుడు కలిగి ఒక గర్భిణీ స్త్రీ అరణ్యములు ఏం చేస్తూ ఉంది? కేకలు వేయుచున్నది. హల్లెలూయా. కేకలు అప్పుడు ఆ శిశువు జన్మించగానే ఆ ఘట సర్పము ఆమె యొద్దకు వచ్చి ఆ శిశువును మింగవలనని నోరు తెరవగా ఆకాశము నుండి ఒక పక్షిరాజు రెక్కల వంటి రెక్కలగిన ఒకటి పక్షి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. ర్యాప్చర్ అయిపోయాడు. పక్షిరాజు ఏంది? ఎక్కడుండే జీవిదే? మన ఇంట్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది సార్ పక్షిరాజు? ఎక్కడ ఉంటుంది చెప్పే ఒకసారి. పక్షిరాజు గూడు రేపునట్లు నడతాం. మీ అందరూ గుర్తు అనుకుంటా. పెద్ద ఎత్తైన పర్వతాల్లో ఎక్కడో ఏం చేసిద్దంట, అది గూడు కట్టుకొని అక్కడ తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకో. దానికి శ్రమలో తిరగడమే సంతోషం, పెద్ద పెద్ద తుఫాన్లో తిరగడమే దానికి ఆనందం. అట్టే ఏం చేస్తుంటుంది అది ఎదురుగా వెళ్ళి ఈత కొడుతుంటుంది అది పెద్ద పెద్ద తుఫాన్లో. హల్లెలూయా. అది ఏం చేస్తుంది? మళ్ళీ తన ముక్కుని పొడుచుకొని తన రెక్కలన్నింటినీ పీకి 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 ఒక మాంసపు ముద్దలాగా తయారైపోతుంది ఆ పక్షిరాజు. హల్లెలూయా. అలా తయారైపోయి కొద్ది రోజులు ఆ యొక్క గూటులోకి వెళ్ళిపోయి కొత్తగా రెక్కలను పెట్టుకొని పక్షిరాజు యవ్వనము పొందుకున్నట్లుగా నూతన బలాన్ని పొందుకొని మరలా ప్రపంచానికి తాను పరిచయం చేసుకుంది. హల్లెలూయా. ప్రతి ఒక్క దాంట్లో, ప్రకృతిలో ఉన్న ప్రతి పక్షులోనైనా సరే, జంతువులైనా సరే, వృక్షాలైనా సరే, సూర్య చంద్ర నక్షత్రములైనా సరే క్రీస్తు తన యొక్క స్వరూపాన్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. తన యొక్క ప్రతిబింబముగా ఈరోజు ఆయన వధువుకు ఆయన యొక్క స్వరూపాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క వాక్యం మన యొద్ద, మన నోటిలోను, మన హృదయంలో ఉన్నప్పుడు మనం అప్పుడు మాత్రమే మూడో ఇడుపు పరిచయం చేయగలం. వాక్యం మన దగ్గర లేకుండా దాన్ని మనం పట్టించుకోకపోతే దేవుడు మాత్రం ఏం చేయలేడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం వింటావో, ప్రభువా నువ్వేం చేయాలంటే ఇంటికి వెళ్ళి చెప్పాడా, పాస్టర్ గారు చెప్పాడు, లేకపోతే నేను వర్తమానంలో చదివాను, ఇది ఎక్కడుంది, ఒకవేళ ఉంటే దీని గురించి ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి, చదివి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనము పరిపూర్ణంగా వాక్యముగా మారడానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన ఆత్మచేత మనల్ని నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, వచ్చాను, పోయాను, కానుకేశాను, దశంభాగం ఇచ్చాను, పోయిందంటే ఆయన కూడా ఇచ్చావు, నేను కూడా నిన్ను బాగా పోషించాను, నీకు బాగా ఉద్యోగం ఇచ్చాను, నీకు బాగా డబ్బులు ఇచ్చాను, బాగా సాకాను, మంచి సంపాదన ఇచ్చాను, టాటా బాయ్ బాయ్ హాయ్ హాయ్ అని వెళ్ళిపోతాడు ఆయన కూడా. ఆయన పని ఆయనది, మన పని మనది. అట్లా కాకుండా ప్రభువా నన్ను సహాయం చేసావు, నేను తప్పిపోకుండా నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా, నా పిల్లల్ని రక్షించు ప్రభువా, నా భార్యను రక్షించు, ప్రతి ఒక్కరిని కాపాడు ప్రభువా అని మనం ఉదయ కాలంలో కనీసం 5 గంటల కన్నా లేచి మోకాల్లోని
నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు ఏం చేయాలంటే కుటుంబం అంతా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన కుటుంబాలకు సహాయం చేస్తాడు. ప్రార్థన చెయ్యాలి. చాలామంది చేయడంలా నాకు కనపడుతూ ఉంది. ప్రార్థన చెయ్యలేదో ప్రయోజనం లేదు. కింద చదువు, నేను ముగిస్తా. కింద చదవండి అయ్యా. అక్కడ అంటున్నాడు చూడు, రోమీయులకు రాసిన పత్రికలో, నోటిలోను హృదయములోను ఉన్నది అని చెప్పినాక, హృదయముతో విశ్వసించును, నోటితో ఒప్పుకొనును. ఇంకా అవును, యూదుడని భేదం లేదు. అవును, ఒక్క ప్రభువే. ఎంతమంది ప్రభులయ్యా? ఒక్క ప్రభువే, ఒక్కడే ప్రభువు. ప్రభు ఒక్కడేనా? హల్లెలూయా. పాత నిబంధనలో ఒక ప్రభువు, కొత్త నిబంధనలో ఒక ప్రభువు లేడు. ప్రభువు నా ప్రభుతో చెప్పిన కాబట్టి ఇద్దరు ప్రభువులు లేడు. రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభువు ఆయనే. హల్లెలూయా. అందుకే ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఏమిస్తాడు ఆయన? మనకి కృపిస్తాడు. కృపతో పాటు మనకి రక్షణ కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆ వాక్యం మన యొద్ద, మన నోటిలో, మన హృదయంలో ఉన్నప్పుడు. మన హృదయంతో మనం విశ్వసించాలి, మన నోటితో మనం ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. సందేహించకూడదు వాక్యాన్ని. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా పక్కకి వెళ్ళి చెప్పింది వాక్యంలో వర్తమానాల్లో మనం చూడాలి. ఒకవేళ బై మిస్టేక్ అయ్యి వస్తే దాన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలి. చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ అంటే ఎవరికి? అందరికి ఇష్టమే లేదు. ప్రవక్త అంటుండే వర్తమానం, నేను చెప్పడం లేదు, నాకు కాదు. ప్రవక్త అన్నాడు, నాకు చికెన్ అంటే బాగా ఇష్టం. నేనేం చేస్తాను? చికెన్ ముక్కలన్నీ, మాంసం ముద్దలన్నీ తినేస్తా. ఎముకలు అంటే నాకు ఇష్టం లేదు. ఎముక ముక్కలన్నీ ఏం చేస్తా? విసిరేసేస్తా. అట్లాగా నేను చెప్పే వాక్యము కూడా మీకు ఏదేదో అవసరమో తీసుకోండి. అవసరం లేనిది ఏదైనా ఉంటే దాన్ని వదిలేయండి. ఒకవేళ మీరు వదిలేసేది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదైతే మీకే నష్టం. అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ ఆ విధంగా మాట్లాడు. ఈరోజు కూడా వాక్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అది వాక్యం మన నోట, మన హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు మనం జీవించి ప్రార్థించినట్లయితే ప్రభు మనకు సహాయం చేయడు. చెప్పుడిన వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రభు మనందరికీ ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.